రామాయణంలో శ్రీరాముడు సూర్యవంశంలోనే ఎందుకు జన్మించాలని అనుకున్నాడో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తికి ముందు భరతఖండాన్ని పరిపాలించిన సూర్యవంశ ప్రఖ్యాత చక్రవర్తులు, రాఘవుడి పూర్వీకుల గురించి తెలుసుకుందాం. సూర్యవంశంలో మొట్టమొదటి చక్రవర్తి ఇక్ష్వాకు. సూర్యవంశ చక్రవర్తులకు మూల పురుషుడు ఈయనే. ఇక్ష్వాకుడు భరతఖండం అంతటినీ పాలించాడు. ఆయన నిర్మించిన అద్భుత నగరమే సాకేతపురి. ఆ తర్వాత ఈ సాకేతపురి అయోధ్య అయింది. మన భరతఖండానికి కొన్ని లక్షల సంవత్సరాల పాటు రాజధాని అయోధ్యే. ఇందుకు రామాయణంతో పాటు ఎన్నో పురాణ ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి ఇరాన్, ఇరాక్ వరకు ఇక్ష్వాకుల రాజ్యం ఉండేది. ఇరాన్, ఇరాకుల్లో కూడా ఈ మధ్య శ్రీరాముడు, దశరథుల కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. దీనికి కారణం ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని శ్రీరాముడి వంశం పరిపాలించడమే. సూర్యవంశ రాజ్యాన్ని విస్తరించిన తొలి చక్రవర్తి ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకు వంశమే భరతఖండంలో వేద సంస్కృతిని విస్తరించింది. ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపించి ఒక సాంఘిక జీవనాన్ని ఏర్పరిచింది. సూర్యుడి అంశతో మనువు ఆవిర్భవించాడు. తొలి మానవుడు మనువు. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఋగ్వేదంలోనూ ఉపనిషత్లలో ఇక్ష్వాకుల గురించి ఉంది. అంత ప్రాచీన వంశం అది. ఇక్ష్వాకుకి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు వికుక్షి. ఇక్ష్వాకుడి మరో కుమారుడు నిమి. ఈ నిమి అనే చక్రవర్తి సీతమ్మ వారు దొరికిన విదేహ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ నిమి కథతోనే సీతమ్మ వారి చరిత్ర ముడిపడి ఉంది. ఆ కథను సీతమ్మ వారి కథలో తెలుసుకుందాం. ఇక ఈ విదేహ రాజ్యమే ఆ తర్వాత మిథిలా రాజ్యంగా పేరు తెచ్చుకుంది. ఈ మిథిలా రాజ్యం ఇప్పటి బీహార్ నుంచి నేపాల్ వరకు ఉండేది. అలా ఇక్ష్వాకు వంశం ప్రారంభమైంది. ఇక ఇక్ష్వాకు కుమారుల్లో ఒకరు నిమి. ఇతనికి సీతమ్మకు బంధుత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి నిమి ఓ యజ్ఞం చేయాలని అనుకున్నాడు. సూర్యవంశానికి మొదట్నుంచి వశిష్ఠుల వంశమే రాజపురోహితులు. యజ్ఞం చేసేందుకు వశిష్ఠుణ్ణి నిమి ఆహ్వానించాడు. అప్పటికి ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్న వశిష్ఠుడు అది పూర్తయ్యాక వస్తానని నిమికి మాటిచ్చాడు. కాని నిమి ఆగలేదు. గౌతమ మహర్షిని ఆహ్వానించి ఆయనతో నిమి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం జరుగుతుండగా వశిష్ఠుడు వచ్చాడు. తనతో కాకుండా గౌతమ మహర్షితో యజ్ఞం చేస్తున్నందుకు నిమిపై ఆగ్రహించాడు. నువ్వు విదేహివి అవుతావని వశిష్ఠుడు శపించాడు. విదేహి అంటే దేహం లేకపోవడం. ప్రాణం ఉంటుంది, కానీ అదృశ్య వ్యక్తిలా నిమి దేహం లేనివాడయ్యాడు. అందుకు బాధపడుతూ ఉంటే గౌతమ మహర్షి ఓదార్చాడు. మరో యజ్ఞంతో నిమికి మళ్లీ శరీరాన్ని వచ్చేలా చేశాడు. అతని శరీరంలో ఆరణి పెట్టి మధించారు. ఆరణి అంటే యజ్ఞం చేసేప్పుడు అగ్నిని రాజేసే ఒక ప్రత్యేకమైన కట్టె. అలా ఆరణి పెట్టి మధిస్తున్నప్పుడు ఒక వెలుగు వచ్చింది. ఆ కాంతిని మిథి అంటారు. ఆరణి మధించగా వచ్చిన కాంతి వల్ల మరణస్థితిలో ఉన్న నిమికి పునర్జన్మ వచ్చింది. దేహం లేని నిమి మళ్లీ దేహంతో జనించాడు కాబట్టి అతనిని జనక అని గౌతముడు సంబోధించాడు. అంటే నామకరణం చేసినట్టే కదా. అలా అప్పటినుంచి నిమి కొత్తగా జన్మించిన జనక వంశీకుడయ్యాడు. అంతేకాదు, నిమి తర్వాత వారసులందరికీ ఈ జనక అనే పేరు చివర ఉంటుంది. మిథి అంటే ఆరణి కాంతితో జన్మించినందుకు నిమి అతని రాజ్యానికి మిథిలా రాజ్యం అని పేరు పెట్టాడు. విదేహ నుంచి మళ్లీ దేహం వచ్చింది కాబట్టి నిమి వైదేహుడు అయ్యాడు. గౌతమ మహర్షి ప్రాణదానం వల్ల పుట్టాడు కాబట్టి నిమి తండ్రి స్థానంలో గౌతముడు వచ్చాడు. అందుకే అతని వంశం, గోత్రం అన్నీ మారిపోయాయి. ఇక్ష్వాకు వంశంలో మరణం లాంటి స్థితిని చూసి మళ్లీ కొత్త జనక వంశాన్ని స్థాపించినవాడు నిమి. అలా జనక వంశంలోని చక్రవర్తే మనకు తెలిసిన సీతమ్మ వారి తండ్రి జనకుడు. ఆ జనకుడు అసలు పేరు శీరధ్వజ జనకుడు. మనం జనక అని పిలుస్తాం. మిథిల రాజ్య యువరాణి కాబట్టి సీత మైథిలి అయింది. నిమికి విదేహుడు అనే పేరుందని చెప్పాం కదా. ఆ వంశంలో పెరిగింది కాబట్టి సీతమ్మకు వైదేహి అని పేరు వచ్చింది. నిమి సామ్రాజ్యం ప్రస్తుతం నేపాల్ వరకు విస్తరించింది. ఇప్పటికీ సీతమ్మ వారు పుట్టిన ప్రాంతంగా చెప్పే జనకపురి ఒకప్పుడు మిథిలా రాజ్యమే. అందుకే ఇప్పటికీ నేపాలీ ప్రజలు సీతమ్మ పుట్టిల్లు తమ దేశమే అని అంటుంటారు. ఇదే ఇక్ష్వాక వంశంలో పుట్టి విచిత్రమైన పరిస్థితుల్లో మళ్లీ పుట్టి గోత్రనామాలు మారిన నిమి చరిత్ర. ఈ కథతోనే సీతమ్మ వారి చరిత్ర ముడిపడి ఉంది. ఇక ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు, నిమి తర్వాత గుర్తు చేసుకోవాల్సిన చక్రవర్తి పేరు విస్త్రాశ్వ. ఇతను అయోధ్య రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి.
ఇతని సమయంలో రామాయణ చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు జరిగాయి. విశ్రాశ్వ పాలన సమయంలోనే రావణుడు పుట్టాడు. అతను తపస్సు చేయడం, రాక్షస రాజ్యాన్ని విస్తరించడం ఇవన్నీ విశ్రాశ్వ సమయంలో జరిగాయి. రాముడి కన్నా కొన్ని వేల సంవత్సరాలు పెద్దవాడు రావణుడు. విశ్రాశ్వ రావణుడి సమకాలికుడు. విశ్రాశ్వ తర్వాత 50వ చక్రవర్తి శ్రీరాముడు. కాకపోతే అప్పటికి రావణుడు రామాయణ కాలమంత బలవంతుడు కాదు. తపస్సు చేసి శివుణ్ణి మెప్పించే పనిలో ఉన్నాడు. అప్పటికి రావణుడి పేరు కూడా రావణ కాదు. రావణ అసలు పేరు దశకంఠ. విశ్రాశ్వ తర్వాత మరో 50 తరాల తర్వాత పుట్టిన రాముడి కాలం వరకు రావణుడు ఉన్నాడు. శ్రీరాముడి చేతుల్లో మరణించాడు. ఇక విశ్రాశ్వ తర్వాత ఇక్ష్వాకు వంశంలో మరో గొప్ప చక్రవర్తి శ్రావస్థ. ఇప్పటికీ మనం శ్రావస్థి అనే నగరాన్ని ఉత్తరాదిలో చూడవచ్చు. ఆ నగరాన్ని నిర్మించింది ఈ శ్రావస్థ అనే చక్రవర్తి. శ్రావస్థి నగరం అప్పట్లో ఇక్ష్వాకు రాజ్యమైన కోసల రాజ్యానికి మరో రాజధానిగా ఉండేది. గౌతమ బుద్ధుడు ఎక్కువగా నివసించిన తిరిగిన ప్రాంతం ఇదే. బౌద్ధులకు ఈ నగరం అత్యంత ముఖ్యమైనది. అతి ప్రాచీన నగరం. ఇక్ష్వాకుల కాలంలో శ్రావస్థి అతిపెద్ద వాణిజ్య నగరం కూడా. శ్రావస్థి తర్వాత సూర్యవంశంలో శక్తివంతమైన చక్రవర్తి మాంధాత. ఈయన గురించి మహాభారతంలో కూడా ఉంటుంది. మాంధాత గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది. ఈ చక్రవర్తులంతా వేదకాలంతో ముడిపడి ఉన్నవారు. మాంధాత పుట్టుకే చాలా విచిత్రమైంది. తల్లి నవమాసాలు మోస్తే పిల్లలు పుడతారు. కానీ ఈ మాంధాత ఒక మగవాడికి పుట్టాడు. ఆ కాలంలోనే ఇలాంటి పుట్టుక ఉందంటే ఆశ్చర్యం కదా. మాంధాత తండ్రి దుందుమార. ఇతనికే మరో పేరు యవనాశ్వ. యవనాశ్వకు ఎంతో ఖ్యాతి ఉన్నా చాలా కాలం పిల్లలు లేరు. ఆ బాధతో ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా ఓసారి ఆయనకు భృగు మహర్షి కనిపించారు. సంతానం కలిగే దారి చూపాలని యవనాశ్వుడు భృగు మహర్షిని ప్రార్థించారు. దశరథుడు కుమారుల కోసం పుత్రకామేష్టి యాగం చేశాడని చదువుకున్నాం కదా. దశరథుడి కన్నా ముందు ఈ యవనాశ్వ కూడా పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రుల కోసం చేసే యాగం పుత్రకామేష్టి. ఆ యాగం చివరిలో ఓ కలశంలో యాగ ప్రసాదాన్ని వేదపురుషుడు ఇస్తాడు. ఆ ప్రసాదాన్ని చక్రవర్తి భార్య ఆరగించాలి. కానీ పొరపాటున ఆ యాగ ప్రసాదాన్ని యవనాశ్వుడే తినేశాడు. ఆ పొరపాటు గురించి యవనాశ్వుడు భృగు మహర్షికి చెప్పాడు. నీ భార్య తినాల్సిన ఆ ప్రసాదాన్ని నీవు తీసుకున్నావు కాబట్టి నువ్వే ఆ పిండాన్ని 9 నెలలు మొయ్యాలని యవనాశ్వుడితో భృగు మహర్షి చెప్పాడు. ఇప్పుడు సరోగసి ద్వారా పిండాన్ని వేరే స్త్రీ మోసి కనడం చూస్తున్నాం కదా. అలాగే యజ్ఞం ద్వారా సృష్టించిన పిండాన్ని యవనాశ్వుడు మోసాడన్నమాట. ఒక మగవాడు గర్భం మోయడం అనే సాంకేతికత ఆ కాలంలో ఉండడమే ఆశ్చర్యం. మరి పురుషుడు గర్భాన్ని మోయడం ప్రకృతి విరుద్ధం కాబట్టి యవనాశ్వుడికి ఏమీ కాకుండా మరో యజ్ఞం చేశాడు భృగు మహర్షి. ఆ తర్వాత దేవవైద్యులైన అశ్వనీ దేవతలు శస్త్రచికిత్స ద్వారా యవనాశ్వ గర్భం నుంచి కుమారుణ్ణి బయటకు తీశారు. అలా సూర్యుడిలా మెరిసిపోతూ ఓ కుమారుడు జన్మించాడు. ఇలా పురుషుడి గర్భం నుంచి పుట్టడం అద్భుతం కాబట్టి దేవతలు కూడా ఆ కుమారుణ్ణి చూసేందుకు వచ్చారు. పుట్టినది మగవాడికి కాబట్టి అతను పాలు ఎలా తాగుతాడన్న అనుమానం ఇంద్రుడికి వచ్చింది. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలి ద్వారా అమృతాన్ని ఆ బిడ్డకు తాగించాడు. అమృతం తాగి పెరిగిన ఆ బిడ్డను ఇంద్రుడే మాంధాత అని పిలిచాడు. దేవతల ఆశీర్వాదంతో పెరిగినందున మాంధాత అన్ని విద్యలు అతి త్వరగా నేర్చుకున్నాడు. శక్తివంతంగా పాలించాడు. ఆయన కాలంలో అయోధ్యకు అనావృష్టి వస్తే మేఘాలను కరిగించి కృత్రిమ వర్షాలు కురిపించాడు. ఇది మాంధాత చరిత్ర. మాంధాత పరశురాముడు ఒకే కాలానికి చెందినవారు. అప్పటికే రావణుడు కూడా ఉన్నాడు. అప్పట్లో అన్ని వేల ఏళ్లు ఎలా బతికారని చాలామందికి అనుమానం వస్తుంటుంది. యుగాలను బట్టి మనుషుల ఎదుగుదలలు, వారి ఆయుర్దాయాలు మారిపోతాయి. కలియుగంలో 60-70లకే మరణిస్తున్నామని అన్ని యుగాల్లోనూ ఇంతే అనుకుంటే అది అజ్ఞానం. అంతెందుకు, మన ముందరి తరాల్లో తాతలు అమ్మమ్మలు 100 ఏళ్లు సులువుగా బతికారు. మన కాలానికి వచ్చేసరికి 70 ఏళ్లు బతికితే గొప్ప. కాబట్టి కలియుగంలో ఇప్పటి ఆయు ప్రమాణాన్ని బట్టి త్రేతాయుగంలో వయసుని అంచనా వేయలేం. త్రేతాయుగంలో ఒక్కో రాజు కొన్ని వేల ఏళ్లు పరిపాలించారన్నది ఊహ కాదు, నిజమే. మాంధాత సమయంలోనే రావణాసురుడి మేనల్లుడు లవణాసురుడు మధుపురాన్ని ఆక్రమించాడు. మధుపురమే ఇప్పటి మధుర. ఆ రాక్షసుణ్ణి సంహరించేందుకు మాంధాత యుద్ధానికి వెళ్ళాడు. కానీ శివుడి వరంతో పొందిన గొప్ప త్రిశూలంతో లవణాసురుడు మాంధాతను వధించాడు. ఆ తర్వాత ఆ లవణాసురను శ్రీరాముడి తమ్ముడైన శత్రుఘ్నుడు వధించాడు. ఇది ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి అయిన మాంధాత చరిత్ర. మాంధాత తర్వాత అతని కుమారుడు
మాంధాతను మించిన శక్తివంతుడు. ఆయనే ముచుకుంద. మాంధాతలాగే ఇతని చరిత్ర కూడా విచిత్రమే. త్రేతాయుగంలో జన్మించిన ముచుకుంద ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలం వరకు జీవించున్నాడు. ముచుకుంద అయోధ్యను పాలిస్తున్న రోజుల్లో ఇతనికి ఇంద్రుడు స్నేహితుడు. ఒకసారి దేవలోకంపై రాక్షసులు దాడి చేసినప్పుడు ఇంద్రుడు శక్తివంతుడైన ముచుకుంద సహాయం అడిగాడు. అప్పుడు రాజ్యాన్ని తన సోదరుడైన అంబరీషకు అప్పగించి ముచుకుంద దేవలోకానికి వెళ్ళాడు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినట్లు దేవలోకంలో ఒకరోజు గడిస్తే మన భూమి మీద 1 సంవత్సరం గడిచిపోతుంది. అలా దేవలోకంలో కొన్ని సంవత్సరాల పాటు ముచుకుందుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండిపోయాడు. అంటే భూమి మీద యుగాలే గడిచిపోయాయి. ముచుకుంద సహాయంతో ఇంద్రుడు గెలిచాడు. అప్పుడేదైనా వరం కోరుకోమని ఇంద్రుడు ముచుకుందని అడిగాడు. ఇన్నేళ్లుగా యుద్ధం చేసి బాగా అలసిపోయాను, నేను కోరుకున్నంత కాలం నిద్రపోవాలనుందని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఇంద్రుడు ముచుకుందకు యోగనిద్రా వరం ప్రసాదించాడు. అంటే ఎన్నాళ్లు యోగనిద్రలో ఉన్నా మరణం. ఒకవేళ ఆ యోగనిద్రకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే ముచుకుందుడు కళ్ళు తెరిచిన వెంటనే ఆ కోపాగ్నికి ఆహుతైపోతారని ఇంద్రుడు వరమిచ్చాడు. అలా ముచుకుందుడు ఓ గుహలో నిద్రపోయాడు. ఆ యోగనిద్రలో యుగాలే గడిచిపోయాయి. అలా శ్రీకృష్ణుడు అవతరించిన ద్వాపర యుగం వచ్చింది. ఆ సమయంలో మధురపై కాలయవనుడు అనే రాక్షసుడు దాడి చేశాడు. ఆ కాలయవనుడు నుంచి తప్పించుకున్నట్లు నటించి ముచుకుందుడు నిద్రపోతున్న గుహలోకి శ్రీకృష్ణుడు వచ్చాడు. రాముడే కృష్ణుడు కాబట్టి తన పూర్వీకుడైన ముచుకుంద గురించి ఆయనకు బాగా తెలుసు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవన ఆ గుహలోకి వచ్చాడు. అక్కడ పడుకున్నట్లు నటిస్తుంది కృష్ణుడే అనుకున్న కాలయవనుడు ముచుకుందని బలవంతంగా కొట్టి లేపాడు. నిద్రలేచిన ముచుకుంద కాలయవనుడిని కోపంగా చూశాడు. ఆ కోపాగ్నికి కాలయవనుడు క్షణాల్లో బూడిదయ్యాడు. ఉత్తరప్రదేశ్లో లలిత్పూర్ జిల్లాలో డియోగర్ దగ్గరలో ముచుకుంద కేవ్స్ ఉన్నాయి. ఆ గుహను దర్శించేందుకు ఇప్పటికీ యాత్రికులు వెళుతుంటారు. ఈ ఘట్టం తర్వాత ముచుకుందుడు గంధమాదన పర్వతం మీదకు వెళ్లి తపస్సు చేసుకున్నాడు. కొన్ని యుగాలు బతికిన చక్రవర్తులు ఋషుల గురించి కూడా మన పురాణాల్లో కనిపిస్తుంది. ఇది శ్రీరాముడి పూర్వీకుల్లో ఒకరైన సూర్యవంశీకుడు ఇక్ష్వాకు వంశీకుడైన ముచుకుంద విచిత్రమైన చరిత్ర. ముచుకుంద అంబరీష తర్వాత సూర్యవంశంలో అత్యంత ముఖ్యమైన చక్రవర్తి అనరణ్య. ఇతనే రామాయణానికి పునాది వేసిన చక్రవర్తి. అనరణ్య సమయానికే రావణుడు శక్తివంతుడయ్యాడు. రాక్షస రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అతని ఆధిపత్యం అంగీకరించని చక్రవర్తులపై దాడి చేస్తున్నాడు. అప్పటి కోసల రాజ్య చక్రవర్తి అనరణ్యపై కూడా రావణుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో అనరణ్యుడు ఓడిపోయాడు. అనరణ్యుడు మరణించే ముందు రావణుణ్ణి ఘోరంగా శపించాడు. తన వంశంలోనే ఒక చక్రవర్తి జన్మిస్తాడని, అతని చేతుల్లోనే నీ దశకంఠాలు నేలరాలి ఘోరంగా మరణిస్తావని అనరణ్య రావణుణ్ణి శపించాడు. ఆ అనరణ్య శాపమే రామావతారానికి ప్రధాన కారణమైంది. అలా అనరణ్య రావణుడి చేతుల్లో మరణించాడు. అనరణ్య తర్వాత సూర్యవంశంలో శ్రీరాముడి పూర్వీకుల్లో మరికొందరు గొప్ప చక్రవర్తుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ పూర్వీకుల చరిత్ర ఎందుకంటే రామాయణ గాథ అందరికీ తెలిసిందే, కానీ శ్రీరాముడి పూర్వీకులు సీతమ్మ వారి పూర్వీకుల చరిత్ర చాలామందికి తెలియదు. వారి చరిత్రలను తెలుసుకుంటే సీతారాముల చరిత్ర కూడా సంపూర్ణంగా అర్థమవుతుందని.